నమస్తే. ప్రస్తుతం మనమైతే ఈరోజు అనంతపురం జిల్లాలో అయితే ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఒక రైతు అయితే చీనీ తోటనైతే పండించాడండి. ఒకసారి మనం ఈ చీనీకాయనైతే గమనించండి. చూస్తున్నారు కదా, పంట అయితే చాలా తెగులుకైతే గురవుతుంది. చూస్తున్నారు కదా, పచ్చగా ఉండాల్సిన కాయ అయితే ఇలా ఏదో ఒక వ్యాధి రావడం వల్ల ఇలా అవుతుందా ఏంటని చూడండి. ఈ పచ్చగా ఉండాల్సిన కాయ చీనీకాయ నార్మల్గా మనం చూస్తే ఇలా ఉంటుంది, కానీ చూడండి ఎలా ఉందో బ్లాక్గా మారింది. ఇలా పంట మీద రైతులకి అవగాహన లేదా? ఈ పంటను కాపాడుకోవడానికి రైతులు ఎలాంటి మందులు కావచ్చు, ఏదైనా కూడా ఏం వాడాలి అని వాళ్ళకు ఉద్యానవన శాఖ అయితే వాళ్ళకు అవగాహన అయితే కల్పించాలి. వాళ్ళకు ఈ పంట గురించి కావచ్చు, కొంతమంది అయితే వేసేస్తారు చెట్లు, కానీ దానికి ఎలా దాన్ని కాపాడుకోవాలి, ఆ మొక్కను ముందు నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, దానికి ఎలాంటి మందులు వాడాలి అని అయితే చాలామందికి అయితే తెలీదు. ఇలాంటి వారికి ఉద్యానవన శాఖ వాళ్ళైతే అవగాహన అయితే కల్పించాలని మేము మా రైతు టీవీ తరపున అయితే కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, పంట కూడా వాళ్ళు చిని పంట అయితే వేశారు, కానీ చెట్టు కూడా చాలా చిన్నగా అయితే ఉంది. ఆకు కూడా చూడండి పండు బారిపోయినట్లయితే కనిపిస్తుంది. ఈ మొక్క అయితే ఎంత చిన్నగా గటుగ్గా అయితే అయిపోయింది. వృద్ధికైతే రావడం లేదు, మొక్క అనేది వృద్ధికైతే రావడం లేదు. మరి ఈ మొక్క కొంచెం సంవత్సరం పెరుగుతూ వస్తేనే కదా పంట చేతికి రైతుకు కూడా వచ్చేది. పంట వేసిన తర్వాత మొక్క ఇలా గటుగ్గా అయిపోయి ఇలా చిన్నగానే ఉండిపోతే ఇంకా పంట ఎలా వస్తుంది? ఇలాంటి సందర్భాల గురించి కావచ్చు, రైతులకు ఏదైనా వాళ్ళకి ఈ పంట గురించి కావచ్చు అవగాహన కల్పించాలని చెప్పేసి ఉద్యానవన శాఖ వాళ్ళకైతే మేమైతే కోరుకుంటున్నాం. ఈ పంటల అధికారులకైతే మేము కోరుకుంటున్నాం. మన రైతు టీవీ తరపున అయితే ఈ పంటలు వేసే రైతులకి ఉద్యానవన శాఖ వాళ్ళు ఏదైనా అవగాహన కార్యక్రమాలు పెట్టి వాళ్ళకు ఈ మొక్క పెట్టినప్పటి నుంచి ఎలాంటి మందులు వాడాలి, ఈ మొక్క మనకు వృద్ధి కావడానికి ఎలా దీన్ని పోషించాలి అనేది వాళ్ళకు అవగాహన కల్పించాలని మేమైతే కోరుకుంటున్నాం.